హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఒకేసారి మనము బ్లౌజ్లని లైనింగ్ పీస్కి ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. అలాగే మీకు అర్థం కాకుంటే ఈ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ అనేది ఇచ్చేసాను, వెళ్ళి వివరంగా చూసేయండి. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఖాళీగానే ఉంటూ ఇంట్లోనే టైంపాస్ చేసుకుంటూ ఉండే బదులు ఇలా నా వీడియోలు చూసుకుంటూ మీ బ్లౌజులను మీరే కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి. సో చూడండి, ఎప్పుడైనా మనము బ్లౌజ్ని ఫస్ట్ కటింగ్ చేసేస్తాం కదా. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్, మెరూన్ కలర్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చేసేసాను. ఈ కటింగ్ వీడియో కూడా నేను నా ముందు వీడియోలో పెట్టేశాను, ఎలా మెజర్మెంట్స్ పెట్టుకుంటూ. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, సో ఒక్కొక్క బ్లౌజ్ని ఒక్కో రకంగా ఎలా కట్ చేయాలి, మనకు ఇచ్చిన కొలత వాళ్ళు ఎక్కువ సైజు ఉంటే దాన్ని ఎలా కట్ చేయాలి. ఒక్కొక్కరు హ్యాండ్స్ అనేటివి కింద ఎండింగ్ పాయింట్లో తీసుకుంటారు. మనకు లైనింగ్ పీస్ని రకరకాలుగా మలిచేస్తారనమాట. కొందరేమో అడ్డంగా మలిచి కట్ చేస్తారు, కొందరు నిలువుగా మలిచి కట్ చేస్తారు. నేనైతే ఈ రెడ్ పీస్ని నిలువుగా, ఎక్కువ మనకు కిందికి నడుం ప్లేస్లో అంచు క్లియర్గా ఉంటుంది చూడండి, అలా కట్ చేస్తాను. సో ఇది ఇంకొక రకం అన్నమాట. రెండు రకాలుగా ఎలా కట్ చేస్తారనేది మీకు అర్థం కావడానికి మాత్రమే ఈ వీడియో అనేది నేను మీకు చేస్తున్నాను. అలాగే చూడండి, నేను నా టైలరింగ్ జర్నీ అనేది నా వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫేస్ బ్లాగ్ అనేది చేస్తూ ఫస్ట్ టైం అనేది నా జర్నీ గురించి మాట్లాడుతూ వీడియో అనేది చేశాను. వెళ్ళి చూడండి ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళి టైలరింగ్ అనేది నేర్చుకోలేదు. అలాగే నేను ఏదో మామూలుగా ఇంట్లో నా బ్లౌజులు నేను కుట్టుకోవడమే కాకుండా 5-6 ఇయర్స్ నుంచి నేను చాలా బ్లౌజులు అయితే కుట్టాను. నేను స్టిచ్చింగ్లో చాలా ఫర్గా క్లియర్గా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. నాకు చాలామంది బ్లౌజులు కూడా పట్టేస్తారు. నేను ఇప్పటికి 6 ఇయర్స్ సీనియారిటీ అన్నమాట. అన్ని రకాల బ్లౌజులను నేనైతే కుడతాను, ప్రతి ఒక్క డిజైన్ కూడా పెడతాను. కొత్తగా ఇంట్లోనే ఉండి నేర్చుకున్నాను కాబట్టి ఇంట్లోనే ఉండి నేర్చుకునే వాళ్ళకు మాత్రమే వాళ్ళ డౌట్స్ అనేటివి నాకు అర్థమవుతాయి. ఎందుకంటే నేను కూడా ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకున్నాను కాబట్టి నా వీడియోస్లో మీకు ప్రతిదీ చాలా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.